వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేసి పూర్తి వివరాలు సేకరించి అందరికీ పరిహారం అందేలా చూడాలి. అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన బాధితుల రైతులకు తగిన పరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ మక్తల్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఖానాపూర్ వరదలతో నష్టపోయిన పంటలను స్థానిక బీజేపీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఇక్కడ పరిస్థితిపై జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేసి అంచనా వేయాలని ఆదేశించారు. పెద్ద ఎత్తున పంటలకు నష్టం జరిగింది. ఈరోజు నేను ఆత్మకూరుకు వచ్చిన సందర్భంగా ఆత్మకూరు రైతులందరూ కూడా వాళ్ళ పొలాలను సందర్శించాలని, వాళ్ళకి జరిగినటువంటి నష్టాన్ని ఈరోజు పరిశీలించేలాగా అధికారులను ఆదేశించాలని చెప్పి వాళ్ళు కోరిక రమ్మని చెప్పి కోరి అమెరికా రావడం జరిగింది. పెద్ద ఎత్తున 100 ఎకరాల్లో పంట నీట మునిగింది. ఇక్కడ అగ్రికల్చర్ అధికారులు కానీ, వ్యవసాయ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ వెంబడే ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఎక్కడెక్కడ ఈ పంటలు మొత్తం నీళ్ళల్లో ఉన్నాయో, నీళ్లు మునిగి తేలినటువంటి పంటలు ఉన్నటువంటి పొలాలు కానీ వాటన్నిటి కూడా వెంబడే పరిశీలించి వారికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జరిగినటువంటి నష్టానికి నష్టపరిహారాన్ని అందించేటటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారు వెంబడే ఉన్నటువంటి రెవెన్యూ అధికారులను, వ్యవసాయ అధికారులకు ఆదేశించి రైతులకు అందరికీ కూడా ఎక్కడ కూడా రైతులు ఈ అధిక వర్షాల వల్ల కూర్చున్నటువంటి వానలకు పెద్ద ఎత్తున పొలాలలో పంట నష్టపోయినటువంటి రైతులకు వరి కావచ్చు, కందులు కావచ్చు, ఇంకో పత్తి కావచ్చు, అనేక రకాల పంటలు వేసినటువంటి రైతులందరూ ఈరోజు తీవ్రమైనటువంటి ఆందోళనలో, భయంలో ఉన్నారు. కాబట్టి వారి యొక్క నష్టాన్ని పూర్తిగా అంచనాలు వేయించి ఆ కేంద్ర ప్రభుత్వం ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇచ్చి ఆదుకుంటా ఉంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద, ఈ ప్రకృతి వైపరీత్యాల కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1,000 కోట్ల రూపాయల నిధులు కూడా 3,600 కోట్ల రూపాయలు పైగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే ప్రకటించింది. ఇంకా మరి అంచనాలన్నీ కూడా వెంబడెంబడే పంపించి మరి ఈ అంచనాలకు ఇంకా ఏమైనా అదనంగా కూడా అవసరం ఉంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా డిమాండ్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ కూడా రైతులు నష్టపోకుండా రైతు నష్టాన్ని వెంబడే అధికారులు అంచనా వేసి జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వానికి పంపాలని, ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి దీన్ని తీసుకెళ్లాలని చెప్పి నేను కోరుతున్నాను. ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్తూనే ఉండండి. మరెన్నో అప్డేట్ కోసం ASN 24 టీవీ న్యూస్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.